పాకిస్తాన్ బండారం మొత్తం బయటపడింది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ని ఎంతగా డ్యామేజ్ చేసిందో ఇప్పుడు రిపోర్ట్స్ చాలా క్లియర్గా చెప్తున్నాయి. మనకు ఆపరేషన్ సింధూర్ ఎంత ఇంటెన్సివ్గా బ్రూటల్గా జరిగిందో ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ చూస్తుంటే మన భారత ఆర్మీ పాకిస్తాన్ని ముప్పు తిప్పలు పెట్టినట్టుగా కనబడుతుంది. రీసెంట్గా పాకిస్తాన్ నుంచి ఒక లిస్ట్ రిలీజ్ అయింది. అందులో ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన పాకిస్తాన్ సైనికుల పేర్లు ఉన్నాయి. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఆపరేషన్ సింధూర్లో మన భారత ఆర్మీ దాదాపు 150 కంటే ఎక్కువ మంది పాకిస్తాన్ సైనికుల్ని అంతం చేసింది. బై ద వే, పాకిస్తాన్ ఈ లిస్ట్ని కావాలని రిలీజ్ చేయలేదు, అనుకోకుండా లీక్ అయిపోయింది. ఇది లీక్ అయిన వెంటనే పాకిస్తాన్ మీడియా అండ్ అక్కడి ప్రభుత్వం దాన్ని డిలీట్ చేయడానికి సర్వ ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే ఆ డాక్యుమెంట్స్ని వరల్డ్ వైడ్గా చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు, ఎస్పెషలీ మన ఇండియన్స్ అండ్ ఇండియన్ మీడియా హౌస్లు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, డిడ్ పాకిస్తాన్ లూజ్ ఓవర్ 150 సోల్జర్స్ ఇన్ ఇండియాస్ ప్రిసిజన్ స్ట్రైక్. ఇలా పాకిస్తాన్ డాక్యుమెంట్స్కి సంబంధించిన వందల ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. నిజంగా పాకిస్తాన్కి చెందిన 150 మంది సైనికులు అంతం అయ్యారా అంటే ఎస్, 100% దీని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ దాదాపు 4 రోజులు జరిగింది. ఈ 4 రోజుల్లో మన ఇండియా పాకిస్తాన్ వైడ్గా చాలా ప్రాంతాల్లో బాంబింగ్ చేసింది. మన బ్రహ్మోస్ మిసైల్స్ అయితే పాకిస్తాన్ ఆర్మీ బేస్లను, ఎయిర్ ఫోర్స్ బేస్లను, ఉగ్రవాదులను టార్గెట్ చేసి యాక్యురసీతో అంతం చేసింది. ఇవి మనం ఊరికే గాల్లో చెప్తున్న మాటలు కాదు, వీటికి సంబంధించిన అనేక వీడియోస్ అండ్ ఫొటోస్ ఎవిడెన్స్గా ఉన్నాయి. మీరు ఇప్పుడు గూగుల్ ఇమేజ్లో కూడా వాటిని చూడవచ్చు. మీరు ఇప్పటికిప్పుడు లైవ్ టైంలో పాకిస్తాన్లో గూగుల్ మ్యాప్స్ని ఓపెన్ చేసి భారత ఆర్మీ డిస్ట్రాయ్ చేసిన వాళ్ళ ఎయిర్ బేస్లను చూడవచ్చు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, మనం కేవలం మిసైల్స్ని మాత్రమే కాదు, వందల డ్రోన్స్తో పాకిస్తాన్ పైన దాడి చేశాము. మన డ్రోన్స్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ మొత్తాన్ని నాశనం చేశాయి. పాకిస్తాన్ కూడా మన ఇండియా పైన అనేక మిసైల్స్ వేసింది. వాటన్నిటినీ మనం ఆకాశంలోనే పేల్చేశాము. పాకిస్తాన్ నుంచి ఒక్క మిసైల్ కూడా మన ఇండియా మీద పడలేదు. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మనం అనుకున్న దానికంటే ఆపరేషన్ సింధూర్ చాలా ఇంటెన్సివ్గా బ్రూటల్గా జరిగింది. ఏ లెవెల్లో మన ఇండియా పాకిస్తాన్ని డిస్ట్రాయ్ చేసిందో మనకు తెలియదు. బట్ మనం పాకిస్తాన్ని చిత్తు చేశాము, పూర్తిగా ఓడించాము అనేది కన్ఫర్మ్గా తెలుస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి లీక్ అయిన ఒక డాక్యుమెంట్లో దాదాపు 150 కంటే ఎక్కువ మంది పాకిస్తాన్ సైనికులు అంతమైనట్టుగా తెలుస్తుంది. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, 3 విషయాలు ఈ ప్రపంచంలో ఎన్నటికీ దాగవు. నంబర్ 1 సూర్యుడు, నంబర్ 2 చంద్రుడు, నంబర్ 3 నిజం, ట్రూత్. ఈ మూడింటిని మనం ఎంత దాయాలి అనుకున్నా దాయలేము. ఒకానొక సమయంలో అవి బయటకు రావాల్సిందే. అలాగే ఇప్పుడు పాకిస్తాన్ దాచిన నిజాలన్నీ బయటపడుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే, ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటో చూడండి. ఇది పాకిస్తాన్కి చెందిన సమా అనే న్యూస్ పేపర్, చాలా ఫేమస్. ఈ వెబ్సైట్ నుంచి ఒక ఆర్టికల్ని ఓపెన్ చేస్తుంటే మనకు ఎర్రర్ వస్తుంది. దీన్ని వాళ్ళు ఇప్పుడు డిలీట్ చేశారు. డిలీట్ చేయకముందు ఈ ఆర్టికల్ ఇదిగో ఇలా ఉండేది. ఇందులో వీళ్ళు తమ ఆర్మీలో అవార్డ్స్ ఇవ్వబడ్డ సైనికులు, కమాండర్స్, ఆర్మీ ఆఫీసర్ల పేర్లను ఇచ్చారు. ఈ ఆర్టికల్లో ఒక డాక్యుమెంట్ ఫైల్ని కూడా అటాచ్ చేశారు. ఆ డాక్యుమెంట్ని, ఆ లిస్ట్ని మన భారతీయులు, మన మీడియా హౌజులు డౌన్లోడ్ చేసుకున్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, పాకిస్తాన్లో ప్రజెంట్ అవార్డు ఇవ్వబడ్డ దాదాపు 150 కంటే ఎక్కువ మంది సోల్జర్ల పేర్ల పక్కన షహీద్ అని రాసి ఉంది. షహీద్ అంటే వీరమరణం పొందారు అని అర్థం. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, ఇవన్నీ సాధారణ సైనికుల పేర్లు అండ్ వీళ్ళ పేర్ల పక్కన షహీద్ అని రాసి ఉంది. అంటే వీళ్ళంతా రీసెంట్లీ జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు, అంతం చేయబడ్డారు. అందుకే వీళ్లకు పాకిస్తాన్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చి హానర్ చేస్తుంది. కేవలం ఈ లిస్ట్ను చూసే కాదు, చాలామంది మన ఇండియన్స్ అండ్ న్యూస్ మీడియా హౌసెస్ వీళ్ళ పేర్లను సెర్చ్ చేసి ప్రజెంట్ వీళ్ళు బతికి ఉన్నారా లేరా అనే విషయాన్ని కన్ఫర్మ్ చేశాయి. వీళ్ళలో ఎవరు ఇప్పుడు బతికి లేరు. అయితే సడన్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంతమంది ఎలా చనిపోయినట్టు? పాకిస్తాన్ పైన దాడి చేసింది మన ఇండియా అండ్ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు. ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక 5-10 మందిని అంతం చేస్తారు కావచ్చు, కానీ వందల మంది అంతమయ్యారు అంటే అది ఖచ్చితంగా మన ఇండియా చేసిన అటాక్లు ఆపరేషన్ సింధూర్లోనే జరిగి ఉంటుంది. అయితే పాకిస్తాన్ అఫీషియల్గా కూడా ఆపరేషన్ సింధూర్లో మా సైడ్ కొంతమంది మరణించారు అని ఒప్పుకుంది. కానీ ఆ నంబర్కి ఈ నంబర్కి అసలు పొంతనే లేదు. పాకిస్తాన్ చాలా చిన్న నంబర్ చెప్పింది, కానీ నిజానికి వందల మంది సైనికులు అంతమయ్యారు. ఈ పాకిస్తాన్ ఈ నిజాన్ని ఎంతగానో దాయాలి అనుకుంది, కానీ అది వాళ్ళ వల్ల కాలేదు.
ఒక చిన్న మిస్టేక్ వల్ల ఈ లిస్ట్ మొత్తం బయటపడింది. ఈ ఆసిఫ్ మునీర్ గాడు కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా దాడిలో మా సైనికులు ఎవరూ గాయపడలేదు, వాళ్ళు ఉగ్రవాదులను కూడా అంతం చేయలేదు, జస్ట్ ఎంటీ ప్లేసెస్లో బాంబింగ్ వేసి వెళ్ళిపోయారు అన్నట్టుగా మాట్లాడాడు. కానీ మన భారత ఆర్మీ చాలా క్లియర్గా చెప్పింది, మేము 100 కంటే ఎక్కువ మంది ఉగ్రవాదుల్ని అంతం చేశాము అని. మన ఎయిర్ మార్షల్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఒక రిపోర్టర్ భారత ఆర్మీ ఎంతమంది ఉగ్రవాదుల్ని అంతం చేసింది అని అడిగితే ఈయన సమాధానం ఏమిచ్చారో తెలుసా? మా పని టార్గెట్ని హిట్ చేయడం మాత్రమే, కానీ ఎంతమంది చనిపోయారు అని లెక్క పెట్టడం కాదు. బట్ మేము హిట్ చేసిన టార్గెట్లో 100% యాక్యురసీతో శత్రువుల్ని ఎలిమినేట్ చేశాము అని చెప్పారు. అది వాస్తవం కూడా, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ జరిగిన కొన్ని రోజులకే ఉగ్రవాదుల ఫ్యూనరల్కి సంబంధించిన అనేక వీడియోస్ అండ్ ఫొటోస్ బయటకు వచ్చాయి. ఓవరాల్గా ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది అంటే మన ఇండియా పాకిస్తాన్ని చిత్తుగా ఓడించింది. 100 మంది ఉగ్రవాదులు అండ్ పాకిస్తాన్ సైనికులు అంతమయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తుంది కాబట్టి పాకిస్తాన్ సైనికుల్ని చంపినా అక్కడి ఉగ్రవాదుల్ని చంపినా రెండు ఒకటి. అయితే పాకిస్తాన్ చాలా తెలివిగా మనతో యుద్ధం ఓడిపోయినప్పటికీ అక్కడి ప్రజల్ని మేమే గెలిచాము అని నమ్మించారు. వాళ్ళ దేశంలోని పెద్ద పెద్ద సిటీస్లో హోర్డింగ్స్ పెట్టి మేము ఇండియాను సులువుగా ఓడించాము అని పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టారు. అలాగే ఈ ఆసిఫ్ మునీర్ గాడు యుద్ధం గెలిచాము అని వానికి వాడు ప్రమోషన్ ఇచ్చుకున్నాడు. అలాగే చాలామంది పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్స్ కూడా ప్రమోషన్ ఇచ్చారు. ఇదంతా ఎందుకు అంటే వాళ్ళ దేశ ప్రజల్ని పిచ్చోన్ని చేయడానికి. సాధారణంగా ఒక ఆర్మీ తన సైనికులకు ఆఫీసర్స్కి ప్రమోషన్ యుద్ధం గెలిచినప్పుడే ఇస్తుంది. కానీ పాకిస్తాన్ ఓడిపోయినప్పటికీ ఇలా ప్రమోషన్లు ఇచ్చి మేమే గెలిచాము అని అక్కడి ప్రజల్ని నమ్మించారు. ఓవరాల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇండియన్ ఆర్మీ పాతలాగా వీక్గా లేదు. శత్రువులు మన దేశం పైన ఇష్టం వచ్చినట్టుగా ఉగ్రదాడులు చేసినా నోరు మూసుకునే దేశం ప్రజెంట్ భారత్ కాదు. అందుకే మనపై దాడి చేసిన వెంటనే దానికి 10 రెట్లు స్ట్రాంగ్గా మనం పాకిస్తాన్ పైన రియాక్ట్ అయ్యి వాళ్ళను చిత్తు చేశాము. ఇప్పుడు మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ యుద్ధం ఎలా ఆగింది, ఆపరేషన్ సింధూర్ ఆగడానికి కారణం ఏంటి అని. నిజంగానే ట్రంప్ మధ్యలో వచ్చి దీన్ని ఆపాడా అంటే నో. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఆపరేషన్ సింధూర్ని మనమే అంటే భారత ఆర్మీనే అన్ని ఆలోచించి ఆపింది. ఎందుకంటే పాకిస్తాన్కి చెందిన మిలిటరీ అఫీషియల్స్ స్వయంగా మన మిలిటరీకి ఫోన్ చేసి దయచేసి యుద్ధాన్ని ఆపండి, మేము తట్టుకోలేకపోతున్నాము అని ప్రాధేయపడ్డారు. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, యుద్ధంలో 150 మంది సైనికులు మరణం అంటే నార్మల్ కదా, ఆ మాత్రం దానికే పాకిస్తాన్ లొంగిపోయిందా అంటే ఎస్. పైగా మనకు ఆపరేషన్ సింధూర్లో జరిగిన పూర్తి విషయాలు ఇప్పటికీ తెలియదు. స్టార్టింగ్లో పాకిస్తాన్ మా ఒక్క ఫైటర్ జెట్ కూడా కూలలేదు అని చెప్పింది. కానీ ఇప్పుడు స్వయంగా ట్రంప్ ఈవెన్ పాకిస్తాన్ కూడా దాదాపు 6 నుంచి 7 ఫైటర్ జెట్లు డిస్ట్రాయ్ చేయబడ్డాయి అని ఒప్పుకున్నాయి. కాబట్టి ఆపరేషన్ సింధూర్ మనం అనుకున్న దానికంటే చాలా ఇంటెన్సివ్గా బ్రూటల్గా జరిగింది. మనం పాకిస్తాన్లో భీకరమైన వైలెన్స్ని క్రియేట్ చేశాము, అందులో ఏ డౌట్ లేదు. లేదా అక్కడి ఆర్మీ అఫీషియల్స్ స్వయంగా మనల్ని ఫోన్ చేసి ఎందుకు బతిమిలాడతారు? అండ్ వాళ్ళు బతిమిలాడినప్పుడు మన వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? మన ఆర్మీ మన భారత ప్రభుత్వం సీజ్ ఫైర్కి ఒప్పుకుంది అంటే ఏదో పెద్దది జరిగింది. అది మనకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ లిస్ట్ ఎలా అయితే బయటపడిందో అది కూడా త్వరలోనే బయటకు వస్తుంది. కానీ కొంతమంది బుద్ధిజీవులకు ఇది అర్థం కాదు. స్వయంగా ఇండియన్ ఆర్మీనే మేము పాకిస్తాన్ని చిత్తుగా ఓడించాము అంటే మన దేశంలోని కొంతమంది లీడర్లు ప్రూఫ్ అడుగుతున్నారు. స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు ఓపెన్గా ట్రంప్ ఆపరేషన్ సింధూర్లో ఇంటర్ఫియర్ కాలేదు, అతను సీజ్ ఫైర్ చేయలేదు అని చెప్తుంటే మన దేశంలోని కొంతమంది అపోజిషన్ లీడర్లు ట్రంప్ని నమ్ముతున్నారు. మన దేశ ఆర్మీని మన ప్రధానమంత్రిని నమ్మట్లేదు. అమెరికా మన దేశాన్ని టార్గెట్ చేసి టారిఫ్లు వేస్తుంది. అండ్ ఈ ట్రంప్ గాడు తల పొగరుతో ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అంటున్నాడు. వీడు అన్నంత మాత్రాన మన ఎకానమీ డెడ్ అయిపోతుందా? ఒక్క గూగుల్ సెర్చ్ చేస్తే మన ఇండియన్ ఎకానమీ ఏ లెవెల్లో ముందుకు వెళ్తుందో మీకు అర్థమవుతుంది. కానీ మన దేశంలో కొంతమంది ఇంటెలిజెంట్ అపోజిషన్ పార్టీ లీడర్లకు ఈ ట్రంప్ చెప్పే మాటలే నిజమనిపిస్తాయి అండ్ ఈ ట్రంప్కే జై కొడుతున్నారు. ఇది నిజంగా సిగ్గుచేటు. అపోజిషన్ పార్టీ లీడర్స్ ఇలా మాట్లాడడం, విదేశీ శక్తులకు సపోర్ట్ ఇవ్వడం దేశానికి ప్రమాదం కూడా. దీని గురించి మీరేమనుకుంటున్నారు? దేశానికి ఇలా అగెన్స్ట్గా మాట్లాడడం, దేశాన్ని తక్కువ చేసి చూపించే వారిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? అండ్ ఆపరేషన్ సింధూర్లో ఇంకా ఏమేమి జరిగి ఉంటుంది? పాకిస్తాన్ మెల్లమెల్లగా తమ దేశంలో జరిగిన డిస్ట్రక్షన్ని రివీల్ చేస్తుంది. కిరానా హిల్లో న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ నిజంగా జరిగి ఉంటుందా?
బహుశా అందుకే మన ఇండియా ఆపరేషన్ సింధూర్ని ఇప్పుడు పాస్ చేసింది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.